రొమాంటిక్గా సాంగ్ అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు, సీనియర్ శ్రీదేవి గారు ఎలా అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, జూనియర్ శ్రీదేవి గారు. ఆ ఫీల్ అయితే నిజంగా ప్రశాంతంగా పోయిందండి సాంగ్ అంతా. సాంగ్ క్లియర్గా ఒకసారి వెంటనే నోటికి వచ్చేసింది, అంత బాగా అనిపించింది సాంగ్. లుక్స్ ఎలా ఉన్నాయి ఎన్టీఆర్ అలాగే జాన్వీ కపూర్? చెప్పాలా 6 సంవత్సరాల తర్వాత సింగిల్ స్క్రీన్ మీద దేవుడు వస్తున్నాడు. వాళ్ళకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా వెయిట్ చేస్తూ ఉంటారు పాపం. లాస్ట్ టైం కూడా రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు కలిసి వచ్చారు. ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత ఆ పులి దిగుతుంది అంటే థియేటర్స్లో మామూలుగా ఉంటాయి. అసలు ఆయన చూస్తూ ఉంటేనే ఆ విజువల్స్ అసలు మైండ్లోంచి ఇంకా పోవట్లేదు. ఎలా ఉన్నాడు, బుల్డోజర్ ఉన్నట్టు, ఒక పులి ఉన్నట్టు భలే అనిపించాడు ఎన్టీఆర్ గారు లుక్స్ కానీ. నిజంగా ఒక హాలీవుడ్ మూవీ అండి ఇదైతే దేవరా సినిమా. సాంగ్ అయితే నాకు ఒక 4 సార్లు చూసాననే చెప్పాలి. తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్తాను, ఈ సాంగ్ నిజంగా థియేటర్లో చూస్తే కారిపోతుందండి. అలా ఉందన్నమాట సాంగ్ నిజంగా. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంది? కేక మొన్న అయితే స్లోగా ఎక్కించినారు. ఏంటి ఫస్ట్ సాంగ్ అనిరుద్ధ్ కానీ ఓవర్ ఎన్టీఆర్ అని తక్కువ చూపించారని చెప్పేసి ట్రోల్ చేశారు. చూసుకున్నారు ఈ సాంగ్లో ఏమున్నాడు అసలు ఆ లుక్స్లో. నిజంగా కోటార్ శివ ఆశ్చర్యతో డిసప్పాయింట్ చేశాడు. ఈ సినిమాతో మన ఫ్లాప్ అయితే పక్కా హిట్ అండి. దేవరా సినిమా ఫ్లాప్ అనే ట్రోల్ చేసే ఒకటి చెప్తున్నా. ఆల్రెడీ 600 కోట్ల కలెక్షన్ అయిపోయింది. ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ 600 కోట్లు అయిపోయింది దేవరా సినిమా. 600 కోట్లు కలెక్షన్ చేసే సినిమాని ఇంకా ఫ్లాప్ అంటారా? ఆల్రెడీ బిజినెస్ అయిపోయింది, హిట్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఒకప్పుడు ట్రోల్ చేస్తూ ఉంటారు. రాజమౌళి గారి సినిమా చేసిన తర్వాత ఏ హీరో చేసినా అట్టర్ ఫ్లాపే. కోటార్ శివ గారు ఆశ్చర్యతో డిసప్పాయింట్ చేశారు. ఈ సినిమా కూడా ఫ్లాపే అన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, 600 కోట్ల కలెక్షన్ అయిపోయిందండి ఆల్రెడీ. దేవరా కలెక్షన్ ఆల్రెడీ హిట్, అర్థమైందా? పులి వీళ్ళు ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎలా ఉంటారంటే ఎన్టీఆర్ గారు ఊరికే బయట తిరగరు, వచ్చారంటే మాత్రం వేట సాలిడ్గా ఉంటుంది అనమాట. ఆ సాంగ్స్ కానీ ఆయన లుక్స్ కానీ అసలు ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉందా దేవరా మీద? కలెక్షన్స్ అన్ని కూడా నాకు తెలిసి పక్కా మొన్న కల్కి రికార్డ్స్ ఎగిరిపోతాయండి. యావరేజ్ స్టాక్లోనే మనకి 800 కోట్లు 900 కోట్లు ఈజీ. కొంచెం హిట్ టాక్ వచ్చినా సరే బాహుబలి వరకు మరి పోతుందో లేదో మనకు తెలియదు. అది 100% హిట్ అయితే కానీ